ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3 లక్షల పేదల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో గృహప్రవేశాలను సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. సొంతింటి కల నెరవేరడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఈరోజు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలంలో ఈరోజు సీఎం పర్యటన జరిగింది. దీంట్లో భాగంగా ఈ 3 లక్షల రాష్ట్రంలో 3 లక్షల పక్కా గృహప్రవేశాలకు సంబంధించి ఇక్కడ చేయడం జరిగింది. సీఎం గారు చేసి వెళ్ళడం జరిగింది. ఒకసారి అక్కడ పూజ కూడా చూడొచ్చు. స్వయంగా లబ్ధిదారులతో పాటు సీఎం చంద్రబాబు అక్కడ పాల్గొని మంత్రులు సీఎం చంద్రబాబు పాల్గొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం ఒక లబ్ధిదారుడు హేమలత ఇంట్లో మనం నివాసంలో మనం ఉన్నాం. సో ఆమె అడిగి ఆ తర్వాత మంత్రి గారిని కూడా ఎలా ఉంది ఈరోజు సీఎం చంద్రబాబు మీ దగ్గరకు వచ్చి మీ ఇంట్లోకి వచ్చి పూజ ప్రత్యేకంగా చేశారు, ఎట్లా ఉంది నీకు? మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నారా చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ సారు దయ వల్ల, ఈ హౌస్ సారుల వల్ల, అందరి వల్ల మాకు చాలా సంతోషంగా ఉన్నాము. ఇంట్లో ఉంటాము అనుకోని నేను ఇప్పుడే రెడీ చేస్తాము అనుకోలేదు. ఆ సారుల దయ వల్ల ఇంట్లో ఉన్నాము. సొంత ఇంట్లో ఉన్నాము. అమౌంట్ 2 లక్షలు వచ్చింది సార్. సారోలు ఇచ్చింది అంత మొత్తం కలిసి డోక్రా 1,50,000 వచ్చింది సార్. అది కాకుండా కొంచెం మేము కూడా అప్పు చేసుకున్నాం సార్. అప్పు కూడా సార్ కడతానన్నాడు. బాగా సంతోషంగా ఉన్నాం సార్. చాలా అంటే చాలా. ఇంకా నువ్వు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఈ పక్కా గృహమే కాకుండా ఇంకేమైనా లబ్ధి తీసుకున్నావా? ఏమైనా లబ్ధి పొందావా? నువ్వు డోక్రాలో ఉన్నావా? ఓకే, డోక్రాలో ఉన్నావు కాబట్టి అనేక పథకాలు నీకు వర్తించింటాయి. అవును సార్. ఓకే, హేమలత చూసాం మనం. హేమలత ఎంత సంతోషంగా చెప్తాందో ప్రభుత్వ ఆమె పక్కా గృహం సంబంధించి చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు మన మంత్రి గారు పాదసారథి గారు ఒకసారి చెప్పండి సార్. ఈరోజు చాలా మంచి కార్యక్రమం. 3,192 ఇళ్ళు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు పూర్తి చేసి వారికి అప్పచెప్పిన హౌస్ సంఖ్య. రాబోయే 8 నెలల్లో మరో 5,60,000 వరకు పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పేసి మనం చేస్తామన్నాను. ముంతాజ్ బేగం అని ఈమె కూడా ఈరోజు సీఎం చంద్రబాబు కేసు అందించడం జరిగింది. సీఎం చంద్రబాబు మీ ఇంటికి వచ్చి పూజలు చేసి ప్రత్యేకంగా చేశారు. మీకు ఎట్లుంది? మాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషంగా ఉంది మాకు. మా సార్ వచ్చి మా ఇంటికి వచ్చి మా బాధలన్నీ తీర్చుకుండేసి మీ అప్పులన్నీ కట్టేసి మీకు ఒక జీవితానది చూపిస్తాము, అది మీ హస్బెండ్ కూడా పిలిపించుకోండి అని కూడా చెప్పినారు సారు. అది మా హస్బెండ్ కూడా మాట్లాడినారు. మా హస్బెండ్కి మాట్లాడేసి మీరు పిల్లలకి వదిలిపెట్టేసి అంత దూరము ఉండకూడదు, వచ్చేయండి, మీకు ఒక చూపిస్తాము, దారి చూపిస్తాము, వచ్చేయండి కూడా చెప్పినారు సారు. కోయిటిలో ఉండారు మా హస్బెండ్. వస్తానని చెప్పినారు. 5 లక్షల దాకా అయింది సార్ మాకు. అది మాకు ఇది గవర్నమెంట్ తరపు నుంచి కూడా లెక్క అమౌంట్ వచ్చింది సార్. 2,36,480 రూపాయలు వచ్చింది సార్ మాకు. ఇంకా మా హౌసింగ్ వాళ్ళు కూడా మాకు చాలా సాయం చేసినారు సార్. మా డాక్రా గ్రూప్ వాళ్ళు, డాక్రా గ్రూప్లో కూడా నేను ఉన్నాను. డాక్రా గ్రూప్లో కూడా నేను లెక్క తీసుకున్నాను. చూసాం మనం ముంతాజ్ బేగం హ్యాపీనెస్ చూసాం మనం. సీఎం చంద్రబాబు స్వయంగా తమ ఇంటికి వచ్చి పూజలు చేసి, అలాగే దీనికి కావాల్సిన ఎక్స్పెండిచర్లు మొత్తం గృహానికి సంబంధించి మొత్తం అమౌంట్ కూడా సకాలంలో బిల్లులు చేశారు. వచ్చి కన్సల్ట్ లబ్ధాలు హేమలత కావచ్చు, ముంతాజ్ బేగం కావచ్చు, వీళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మొత్తం మీద సీఎం స్వయంగా మా ఇంటికి వచ్చి పూజలు చేయడం అనేది చాలా హ్యాపీగా ఉందని చెప్పి లబ్ధాలు అంటున్నారు.